ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. విలేకరులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరికి తెలుసు, పోచాని మురళీకృష్ణ గారిని ఏ విధంగా కేసులు పెట్టి దాదాపుగా 15 కేసులు పెట్టించి ప్రతి చోట ఆయన్ని ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ప్రతి స్టేషన్కి ఆదోన్ అయితేనేమి, లేకపోతే విజయవాడ అయితేనేమి, గుంటూరు అయితేనేమి, ఎన్ని చోట్ల మన కడప ఏరియాలో ఏ ఊరుది రాజంపేటలో అయితేనేమి అన్ని చోట్ల ఎక్కడ లేదు అనే పరిస్థితి లేకుండా రాష్ట్రం అంతా కూడా ఆయన మీద అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కేసులు పెట్టించడం, దాని ద్వారా ఆయన మీద కేసులు బనాయించడం, వాళ్ళంతా స్టేషన్లో వాళ్ళ కేసుల్లోన అన్ని చోట్ల తిప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నాం. రాజకీయంగా ఆయన పార్టీ వైఎస్ఆర్ పార్టీలో గతం నుంచి అభిమానం. ఆయన ఏదున్నా కూడా ఆయన పార్టీ పరంగా పదవి కూడా ఇచ్చారు. ఆ పరిస్థితిలో కొన్ని విషయాల్లో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి స్క్రిప్ట్ ఇచ్చిండొచ్చు, కరెక్టే, స్క్రిప్ట్ ఇచ్చిండొచ్చు, మరి ఈ విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి చెప్పిండొచ్చు. కానీ ఆ విషయంలో ఆయన మాట్లాడినాడు కూడా అని చెప్పేసి ఈరోజు తెలిసింది. అయినా ఏదున్నా ఇంత హరాస్మెంట్ చేయరాదని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తాను. ఏంటంటే మీ పార్టీ అధికారంలో ఉంది, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అయ్యన్న పాత్రుడు అయితేనేమి, తర్వాత గుంటూరులో ఆయన అచ్చెన్నాయుడు అయితేనేమి, చాలామంది కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలోన చాలా క్రూరంగా మాట్లాడడం జరిగిన పరిస్థితి కూడా చూసాం. అంటే ఇష్టానుసారంగా మాట్లాడిన ఆ రోజులో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం జరిగిన పరిస్థితి కూడా చూసాం. అయినా ఈ విధంగా ఈ హరాస్మెంట్లు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నా చేయలేదు. ఆ రోజుల్లో ఎంతవరకు అయితే మాట్లాడినో అంతవరకే వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు, యాక్షన్ తీసుకున్నారు. కానీ మరి ఈ విధంగా ఈ రకంగా ఎప్పుడు చేయలేదో అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా చెప్పిన వెంటనే మా పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, అభిమానులు అంతా కూడా వచ్చి ఈరోజు ఇప్పుడు ఈ టైంకే వస్తా అని చెప్పేసి అనుకోవడం జరిగింది. రాలేకపోయినారు కాబట్టి, అది కాక జడ్జిలు లేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఏదన్నా కర్నూలులో ఉన్నటువంటి జడ్జిలతోన అక్కడ హాజరు చేసి ఇక్కడ తీసుకొస్తామని చెప్పే విషయాన్ని కూడా మేము తెలుసుకున్నాం. ఏదన్నా ఆయనకు అండగా నిలబడతాం. వైఎస్ఆర్ పార్టీ పరంగా పోచాని మురళీకృష్ణ గారికి అండగా నిలబడే పరిస్థితి ఎక్కడి మీద ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఆదోన్లో కూడా ఎవరు కేసు పెట్టారంటే, ఎవరు ఆయన మీద కేసు పెట్టారంటే ఎవరో ఒక పేరు చెప్తారు. రేణుకా వర్మ అని చెప్పేసి ఆ జనసేన పార్టీనో టీడీపీ పార్టీనో నాకు అంత ఐడియా లేదు, కానీ బీజేపీ పార్టీనో తెలియదు. కానీ వాళ్ళతో కేసు బనాయించి ఈరోజు ఆదోని వరకు ఆయన్ని తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నాను, ఇంత అన్యాయంగా చేయలేని, అంటే ఇప్పుడు మనం అన్యాయంగా ఊరి మీద కేసు పెట్టాలంటే పెట్టలేము త్వరగా. పార్టీ పరంగా వాళ్ళ మాటలు విని ఈరోజు పెట్టే వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే చాలా అన్యాయం అమ్మా ఇది. ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితి రారాదు మీకు కూడా. ఎందుకంటే అన్యాయంగా ఊరి మీద కేసు పెట్టినప్పుడు ఇది ఈరోజు బాగుండొచ్చేమో, కానీ ముందుకి మీరు ఈ తప్పుల్ని అనుభవించే పరిస్థితి కూడా వస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితిలో రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు ఎందుకు ఇచ్చారు అధికారము? ఏదున్నా మీరు ఇచ్చే స్కీములకి నమ్మినారు, ఆ స్కీములు ఏదైనా కానీ చేయగలుగుతారేమని చెప్పేసి ఒక ఆశతో రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఓటేసే పరిస్థితి కూడా చేసిండొచ్చు. అంటే ఈ విధంగా చేయమని చెప్పేసి ప్రజలు అనుకోలే. వాళ్ళు ఈ అవకాశం ఇచ్చింది ఈ రకంగా అందరి మీద, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఈ విధంగా ఇన్ని రకాలుగా హింసించాలని చెప్పేసి ప్రజలు మీకు పట్టం కట్టలే. ఏదో పేదతనం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏదో అందరి ఈరోజు హామీలు గతంలో నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఇది రెండోసారి తప్పు చేశారు ప్రజలంతా కూడా. ఎందుకంటే మొదటిసారి 2014లోనే ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు నిలబెట్టకపోయినా
ఈ 5 ఏళ్లలో ఆయన అనుభవించినటువంటి పరిస్థితి, అంటే ఆయన పార్టీ లేక ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా ఆయన ఇవ్వగలుగుతాడేమని చెప్పేసి ఆశపడిన పరిస్థితి కూడా ప్రజలకు ఉంది. ఆ పరిస్థితుల్లో అధికారం చేపట్టినాక రాష్ట్రంలో ఏ విధంగా ఉంటే బీహార్కి మించిపోయే పరిస్థితి ఆ రాష్ట్రంలో కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇలాంటి కష్టాలు అందరూ ఎదుర్కొంటా ఉన్నారు. ఏ విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు భయపడుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని అరాచకాలు జరిగినా, ఎంతమంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్ని ఇబ్బందులు పడినా కూడా భయపడకుండా ముందుకు అడుగేస్తూ ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చూస్తా ఉన్నాను, నేను చెప్పేది కాదు, ఇది రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలోన ప్రతి జిల్లాలో జరిగే సమస్యలన్నీ కూడా చూస్తాను. ఎంతమంది మహిళలు అవమానాలు భరించలేక రేపులు చేసిన వాళ్ళు చాలామంది, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ఎన్నో రకాలుగా మహిళల మీద కూడా ఏ విధంగా హరాస్మెంట్ చేసినాన్ని కూడా చూస్తే చాలామంది, దాదాపుగా 100 మంది మహిళలు చనిపోయే పరిస్థితి కూడా జరిగిందని చెప్పేసి కూడా మనం అంతా చూస్తూ ఉన్నాం. ఇంత అరాచగా జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ప్రతి వారు అనుకుంటా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అయినా సరే భగవంతుడు ఉన్నాడు, ఎందుకంటే అందరు నమ్మిండేది భగవంతుడినే. ఏది జరిగినా అది అంతా కూడా భగవంతుడి లెక్కలో ఉంటాయి, ఏం ఇబ్బంది ఏం లే. ఎందుకంటే ఈ విధంగా ఇంత హరాస్మెంట్ చేసే పరిస్థితి చేయరా అని చెప్పేసి కూడా ఆయన తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదన్నా ప్రేమతో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మీ పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో తప్పేం లేదు, కానీ ఈ విధంగా భయపెట్టి పార్టీని బలోపేతం చేసుకుంటా అంటే ఇవన్నీ శాశ్వతమైన కాదు. ఎంతోమందిని చూసాం, రాజ్యాలే పోయినాయి, ఎంతోమంది చూసినాం, మనము ఎన్నో విన్నాం, చరిత్ర విన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆ రోజు వాళ్ళు చరిత్రహీనులైనారు కూడా మనం చూసాం. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అధికారాన్ని ఇచ్చినారు కాబట్టి ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకోకపోయినా ఇలాంటి అరాచకాలు చేయకోకుండా వేరే విధంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని రకాలుగా ఏదైనా ఉన్నా పేద ప్రజలకు అండగా నిలబడి సహాయం చేసే పరిస్థితి ఉండాలి. కానీ ఇంత హరాస్మెంట్ ఒక పార్టీని ఏమన్నాడు జగన్మోహన్, నిన్నేమన్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం ద్వారా ఏ విధంగా కూడా వాళ్ళకి పనులు చేయొద్దండి అని ఈయన చెప్తే, జగన్మోహన్ రెడ్డి గతంలోన పార్టీలు చూడడం, మతాలు చూడడం, ఈ కులాలు చూడడం, ఏదున్నా కూడా పేదలు చూస్తామని చెప్పే మాట ఆయన చెప్తే, ఈరోజు ఈయన వైఎస్ఆర్ పార్టీ అందరూ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉండొచ్చు, కానీ పేద ప్రజలు ఏం చేస్తారు? ఏదున్నా వాళ్ళు తప్పులేమి ఉండవు. వాళ్ళు ఏదైతే అభిమానాన్ని ఉంటారు, అభిమానంగా ఉంటారో వాళ్ళు కోట్లు వేస్తారు. మీ పార్టీలో గతంలో కూడా ఎన్నోసార్లు మీరు ఈరోజు 4వసారి ముఖ్యమంత్రి అయినారంటే కూడా మీ పార్టీకి అభిమానులు ఉన్నారు కాబట్టి ఏదో ఇస్తా అని చెప్పి ఆశ కూడా ఉన్నా మా పార్టీ వాళ్ళు కూడా, అంటే తటస్థులంతా కూడా ఓట్లు వేసి ఉండొచ్చు.